కాళేశ్వరం కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇవాళ కమిషన్ చీఫ్ చంద్ర ఘోష్ విచారణకు హాజరయ్యారు ప్రస్తుత మాజీ ఇంజనీర్లు. వీరిలో 5గురు ఎగ్జిక్యూటివ్ సూపరింటెండెంట్ ఇంజనీర్లు హాజరయ్యారు. ఉన్నతాధికారులకు తెలియకుండా తిరుపతిరావు అనే అధికారి ఏజెన్సీలకు 1600 కోట్ల రూపాయలను బ్యాంకు గ్యారంటీలు ఇచ్చినట్లు కమిషన్ ముందు ఒప్పుకున్నారని, బ్యాంకు గ్యారంటీలు ఏజెన్సీలకు ఇచ్చే ముందు అండర్టేకింగ్ ఏజెన్సీల నుంచి ఏమైనా తీసుకున్నారా అని ఇంజనీర్లను ప్రశ్నించారు కమిషన్ చీఫ్ చంద్రఘోష్. తిరుపతిరావు బ్యాంకు గ్యారంటీ ఇచ్చిన విషయం ఉన్నతాధికారుల దృష్టిలో లేదని ఇంజనీర్లు చెప్పారు. 2022 జూలైలో భారీ వరదలు వచ్చాయని, ఆ వరదల కారణంగా సీసీ బ్లాక్ దెబ్బతిన్నట్లు కమిషన్ ముందు చెప్పారు ఇంజనీర్లు. డ్యామేజ్ జరిగిన వెంటనే ఏజెన్సీలకు లేఖలు రాసినట్లు కమిషన్కు తెలిపారు. డిజైన్లు, డ్రాయింగ్లు ఎవరు ప్రిపేర్ చేశారని ఇంజనీర్లను ప్రశ్నించారు. వ్యాప్కోస్ సంస్థ డిజైన్ డ్రాయింగ్ ప్రిపేర్ చేసిందని, సిఈసిడిఓ అనుమతితో తాము అమలు చేశామన్నారు ఇంజనీర్లు. నిర్మాణానికి ముందు గ్రౌండ్లో ఏమైనా టెస్టులు జరిగాయా అని ఇంజనీర్లను ప్రశ్నించింది కాళేశ్వరం కమిషన్. ఎన్ఐటి వరంగల్ ఆధ్వర్యంలో పలు పరీక్షలు జరిగినట్లు కమిషన్ ముందు చెప్పిన ఇంజనీర్లు బ్యారేజీల దగ్గర డ్యామేజ్కు కారణం ఏంటని ఇంజనీర్లను ప్రశ్నించారు కమిషన్ చీఫ్ చంద్రఘోష్. అయితే వరదలు అనుకున్న దానికంటే భారీగా రావడం వల్ల సీసీ బ్లాక్ పొంగిందని తెలిపారు ఇంజనీర్లు.